బుడ్డోడు క్లాస్ రూమ్లో హాయిగా నిద్రపోతున్నాడు. టీచర్ వచ్చి లేపగానే ఏం చేశాడో చూడండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. मस्त शेड जो नाही राणीला कमला असा వెళ్ళి మోటార్ ఆన్ చేయరా అంటే వీడు ఏం చేస్తున్నాడో చూడండి. రీల్స్ చేయడం అయిపోయిన తర్వాత అమ్మ చేతిలో మనోడి పరిస్థితి ఇలానే ఉంటుందనుకుంటా. వాట్ విజన్, వాట్ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. నలుగురి వల్ల కావట్లేదని బుడ్డోడు కూడా వెళ్ళి ఒక చేయి వేశాడు. శివాసర బుడ్డోడా, నువ్వు హెల్ప్ చేయకపోతే వాళ్ళు ఆ మూటని ట్రక్కులోకి ఎక్కించేవాళ్ళు కాదు. అచ్చం బర్రె మీద ఏనుగెక్కి కూర్చున్నట్టే ఉంది. వామ్మో, ముందు పోలీసులు నిలబడ్డారు. హెల్మెట్ లేకుండా వెళ్తే చలాన్ వేస్తారు. వాళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ అని హెల్మెట్ వేసుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళగానే ఏదో తేడాగా ఉందేంటి? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐస్ క్రీమ్ ని క్యాచ్ చేద్దామని ఫుల్గా ప్రిపేర్ అయి వచ్చాడు. కానీ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ మహాన్ రావుడు ఎవరో గాని ఏకంగా చేపకే ఈత నేర్పిస్తున్నాడు. పెద్ద చేప ఒడ్డుకి కొట్టుకొచ్చింది. పట్టుకెళ్ళి పులుసు పెడదామనుకున్నాడు. కానీ రొట్టె మాడగానే వీళ్ళ బుర్రలోకి ఒక ఐడియా వచ్చింది. ఫెయిర్ లవ్లీతో ఫేస్లనే కాదు, మాడిన రొట్టెలను కూడా తెల్లగా చేయవచ్చని ఈ వీడియో చూశాకే అర్థమైంది గురు. కేక్ ని ఈ మధ్య తినుడు తక్కువ, వేస్ట్ చేయుడు ఎక్కువైంది. ఈ దూలగాలు ఇలా చేశారని ఈ అక్కయ్య గారు ముందుగానే ప్రిపేర్ అయి వచ్చింది. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. వావ్, ఇదెక్కడి ఊరా మా సైడియారా మామ. తన క్రియేటివిటీతో వాషింగ్ మిషన్ కంపెనీ వాళ్ళు జడుచుకునేలా చేసింది. బిల్డింగ్లు కూలకుండా ఉండాలంటే ఇలా తాళ్లతో కూడా కట్టాలన్నమాట. ఆటో అన్నలు కొటేషన్లు రాసి మరీ చెప్పారు. జారే పైటను కాదు, ముందు చూసి బండి నడపమని. లేకపోతే ఇలానే జరుగుతుంది. ట్రాఫిక్ లో ఈ అమ్మాయి చిప్స్ ప్యాకెట్ ని చింపడానికి పడుతున్న కష్టాన్ని చూడలేక ఈ హీరో గారు హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతాడు. ఆ చిప్స్ ప్యాకెట్ చింపేంత వరకు తెలియదు అదొక బిజినెస్ అని. మనోడు ఇప్పుడు సచ్చినట్టు కొనాల్సిందే. నీ గూడు చెదిరింది, పగిలింది, బాన్పోలే వందవనే యారడిచా. మీరు ఆపదలో ఉన్నప్పుడు ఇలాంటి సిగ్నల్స్ చూపించాలి అని అక్కయ్య గారు చెప్పగానే ये साइन है अब्यूज का. अगर आप टॉर्चर हो रहे हो और अगर ज्यादा परेशान हो तो दोनों हाथों से करो. ఓర్ని, నిజంగానే పాము అనుకున్నాం కదరా. అబ్బా సాయిరా. ఫ్రెండ్స్తో జర్నీ అంటే ఈ మాత్రం కష్టపడాలి. హాయిగా కూర్చొని వెళ్ళాలంటే కుదరదు ఇక్కడ.